ఓబీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సమయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మంత్రి శ్రీధర్ బాబు బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో గంగుల కమలాకర్ బీసీ కమిషన్పై విమర్శలు చేశారు. ఈ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కల్పించుకొని విపక్షాలు సహకరించాలని కోరారు. అయితే మంత్రికి అవగాహన లేదని గంగుల కమలాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అసెంబ్లీలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. స్పీకర్ కల్పించుకొని ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించారు. అయినా కూడా గంగుల కమలాకర్ వెనక్కి తీసుకోకపోవడంతో మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తెలంగాణ పురపాలికల చట్టం 2019 తగు విధంగా సవరించటానికి నిర్ణయించింది అధ్యక్ష. ప్రతిపాదిక సవరణ వెనుకబడిన తరగతులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన పురపాలికలో ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్పర్సన్లు మరియు పురపాలక కార్పొరేషన్లోని మేయర్ సీట్ల రిజర్వేషన్ల స్థాయిని సముచితంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ బిల్లుపై నిర్ణయం విషయంలో అమలు చేయడానికి ఉద్దేశించబడ్డది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ఏ ప్రభుత్వం చేయలేని, ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం, ప్లానింగ్ కమిషను ఓ పక్షాన, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈరోజు బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బిల్లు రూపంలో మేము ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము ప్రవేశపెడతా ఉన్న బిల్లు ఆషామాషిది కాదు అధ్యక్ష. సంవత్సర కాలం పాటు బలహీన వర్గాలకు సంబంధించిన వారి ఆర్థిక పరిస్థితులు, బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక పరిస్థితులు, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యకు సంబంధించిన పరిస్థితులు, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, వివిధ స్థాయిలో ఉన్న అధికారులు ప్రతి ఇంటి గడపను ఈరోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరణ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష. ఏదో ఆషామాషిగా చేసి మేము సర్వే చేశాం, దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు. ఈరోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా కేబినెట్కి సంబంధించిన సహచరులు ఈ యొక్క బిల్లు నిజంగా ఈ బిల్లు గిట్ట పాస్ అయి ఈ రిజర్వేషన్ అమలై 42% రిజర్వేషన్ అమలై మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా 42% రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపడిలో మొదటి వరుసలో వ్యక్తిని గంగుల కమలాకర్ సార్. మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమెంతో మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరు సూచన సలహాలు ఇవ్వండి, గతంలో మీరు ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వండి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజులంగా మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడంగా, బిల్ 3, బిల్ 4 పెట్టినప్పుడంగా సంపూర్ణంగా స్వాగతించినాం. సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరూ నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్ష.
ఆ రోజు కూడా మమ్మల్ని సూచనలు అడిగారు. మేము కూడా సూచన క్లియర్గా చెప్పినాం. ఏమని చెప్పినాం క్లియర్గా? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా రండి, నేమ్ కూడా మెన్షన్ చేశారు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్ మీరు కూడా రండి, అఖిలపక్షం తీసుకెళ్దాం, ఈ బిల్లు ఒత్తిడి తీసుకెళ్తాం అంటే ఎస్ సార్ విల్ కమ్ విత్ యూ అని చెప్పాము. అధ్యక్ష, ఆ రోజు మార్చిలో 3 బిల్లు 4 ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము, ఈరోజు శాస్త్రీయ పరంగా చెయ్యండి, శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు, అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, యూపీ కానీ, అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగి వచ్చింది. వారి పార్టీకి సంబంధించిన కన్సల్టెంట్ ధన్యవాదాలు. కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనో లేదా జీవో నెంబర్ 18 అనే ఒక్క నిమిషం ఆగరు సార్, ఒక్క నిమిషం అది కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్గా కొంత వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపితం ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశకునంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించాల్సుకోలే. ఒకటే మరి జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిషన్ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉండడం అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు. తప్పుడు వార్త పోవద్దనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బలివర్గాల శాఖ, వారికి విజ్ఞతకు వదిలేస్తాను. గౌరవనీయులు మాజీ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు కమలాకర్ గారు వారు చేసే రిమార్క్స్ సరైనది కాదు అధ్యక్ష. యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష. పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ 26 కానీ 18కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో టు పబ్లిక్. వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈరోజు, నేను కాదు సార్, మేము మిమ్మల్ని ఏం కాదంటలేను. ఇఫ్ యూఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి, రావద్దు అంటే ఊరుకుంటాము. మీకు వద్దు, మీ పార్టీకి వద్దు, ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి, ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్, వారి ఒపీనియన్ కూడా. ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు. నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ రిమార్క్స్ సార్. ఏదైతే చేస్తున్నారో మీరు అనిపించుకోనికే చేస్తున్నారో అవి చేయకండి. ఇంపార్టెంట్ బిల్ ఉన్నది, బిల్ మీదనే మాట్లాడండి మీరు దయచేసి ప్లీజ్. మీరు కూడా గౌరవ అధ్యక్ష గారు, అధ్యక్ష పర్సనల్ గా మాట్లాడొద్దని మీరు కూడా మంత్రులు చెప్పండి. పర్సనల్ గా మాట్లాడితే ఇది అవకాశం ఇవ్వకండి. గంగుల కమలాకర్ గారు, ఆ అవకాశం ఇవ్వకండి.